హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి మహిళ తన భర్తకి ఈ 5 విషయాలు అస్సలు తెలియనివ్వదు. తన భర్తతో ఇలాంటి విషయాలు చెప్పడం అస్సలు మంచిది కాదు అని ఆలోచిస్తుంది. ఫ్రెండ్స్, మన ధర్మగ్రంథాల ప్రకారం వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ అన్ని మాటలు, సుఖదుఖాలకు సంబంధించిన అన్ని విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇద్దరికీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఈ బంధం ఇంకా గట్టిగా నిలబడుతుంది. అయితే ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోరు. ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఇలా అలాంటి విషయాలను రహస్యంగా ఉంచుకోవడం వెనకాల పెద్ద పెద్ద కారణాలు ఏమీ ఉండవు. కొన్ని విషయాలు మాత్రం భర్తతో చెప్పడానికి ఇష్టపడరు. కానీ పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్తూ ఉండేవారు, ఆడవారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అని. ఈ అండపిండ బ్రహ్మాండంలో ఒక రచన మాత్రం ఎలాంటిది ఉందంటే, దీనిని పూర్తిగా అర్థం చేసుకోవడం అటు దేవతలకు సాధ్యం కాలేదు, ఇటు మహా ఋషులకు కూడా సాధ్యం కాలేదు. వారే ఆడవారు. వీరు మనసులో ఎప్పుడు ఏమి ఆలోచిస్తారో తెలుసుకోవడం దాదాపుగా అసంభవం. ఆడవారి మనసులోని మాటలను ఆడవారు మాత్రమే తెలుసుకోగలరు. ఒక స్త్రీ తన చరిత్ర సామర్థ్యాన్ని అనుసరించి ఇంటిని స్వర్గంగా తయారు చేయగలుగుతుంది. అలాగే అనుకుంటే నరకంగా కూడా తయారు చేయగలుగుతుంది. కానీ మన ధర్మ గ్రంథాల ప్రకారం ఆడవారిని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఏ ఇంట్లో అయితే ఆడవారిని గౌరవించరు, అలాంటి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే ఆడవారిని హింసిస్తారో, వారిని తిట్టడం కొట్టడం చేస్తారో, అలాంటి ఇంట్లో ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంది. కావున ఆడవారిని గౌరవించడం అనేది పురుషుల యొక్క ప్రథమ కర్తవ్యం. ఇకపోతే ఇది మన అందరికీ తెలిసిన విషయమే. యుధిష్ఠుడు మహిళలకు శాపం పెట్టాడు. అదేంటంటే, ప్రతి మహిళ ఏ విషయాన్ని కూడా తమ కడుపులో దాచుకొని ఉండలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ రహస్యాన్ని తాను ఎవరికో ఒకరికి చెప్తుంది. కానీ కొన్ని విషయాలు ఎలాంటివి ఉన్నాయంటే, వీటిని నేటి కాలపు మహిళలు భర్తలకు అస్సలు తెలియనివ్వరు. అలాగే వారు ఈ విషయాల గురించి ఎలాంటి అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే, ఈ విషయాల గురించి రహస్యం భర్తకు తెలిస్తే ఇది వారి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. అలాగే వారి వైవాహిక జీవితాన్ని కూడా పాడు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆడవారు మగవారి ముందు దాచే ఈ 5 విషయాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది, పూర్వపు ప్రేమ. అంటే పురుషులలాగానే స్త్రీలకు కూడా వారి పూర్వపు జీవితంలో ఎవరో ఒక మగాడు ప్రవేశించి ఉండి ఉంటాడు. లేదంటే తాను కూడా తన భర్త తన జీవితంలోకి రాక పూర్వము ఎవరినో ఒకరిని ఇష్టపడి ఉంటుంది. కానీ ప్రతి స్త్రీ యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటంటే, ఆమె అతనితో శారీరక సంబంధం పెట్టుకోకూడదు. లేకుంటే తనను దీన్ని ఆసరాగా తీసుకొని లాభాన్ని పొందుతాడు. అందుకని ఏ మహిళ కూడా తన పూర్వపు ప్రేమ సంగతి తన భర్తకి ఎప్పుడూ చెప్పదు. తాను ఏమని భయపడుతుంది అంటే, ఈ విషయం తన భర్తకు తెలిస్తే తన భర్త తనతో అన్యోన్యత కోల్పోతాడని అనుకుంటుంది. అలాగే తన భర్త అంతకు ముందులాగా తనని గౌరవించదు అని భయపడుతుంది. ఒక గౌరవప్రదమైన ఇల్లాలికి తన గౌరవాన్ని మించింది ఏదీ లేదు. ఈ కారణాల చేతనే తన ఋతుకాలాన్ని గురించి మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కానీ ఏ స్త్రీ అయినా కూడా తన పెళ్లి తర్వాత కూడా పూర్వపు ప్రేమను కొనసాగిస్తూ ఉంటే ఆమె తన యొక్క మరియు భర్త యొక్క ఇద్దరి జీవితాలను కూడా చేజేతులా నాశనం చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి స్త్రీ ఖచ్చితంగా పెళ్లికి ముందు ప్రేమాయణం కొనసాగించింది అనడానికి వీల్లేదు. రెండవది, మనసుకు సంబంధించినది. పెళ్లి తర్వాత ఎన్నోసార్లు భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరదు. గొడవలు జరుగుతూ ఉంటాయి. విభేదాలు చోటు చేసుకుంటాయి. ఏకాభిప్రాయం కుదరదు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా తగ్గాల్సి ఉంటుంది. కానీ
ఇలాంటి సమయాల్లో ఎక్కువగా భార్యలే భర్త తీసుకున్న నిర్ణయాలు ఇష్టం లేకపోయినా ఆ సమయంలో గొడవలు ఎందుకని ఉద్దేశంతో వారికి ఇష్టం లేకపోయినా పైకి ఇష్టం ఉన్నట్టుగా భర్త మాటతో మాట కలిపేస్తారు. భర్త తీసుకున్న నిర్ణయం వారికి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తారు. తమ మనసులో కోరికను భర్త ముందు ప్రకటించరు. కానీ ఇక్కడ భర్త యొక్క కర్తవ్యం ఏమిటంటే తన భార్య యొక్క మనసులో ఏ విషయం ఉందో తెలుసుకోవాలి. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. మాటిమాటికి తన మాటకు భర్త విలువను ఇవ్వకపోతే ఆమె తన భర్త వల్ల దుఃఖాన్ని పొందడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మూడో వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. మూడవది అనారోగ్యం. ఎక్కువ శాతం ఆడవారు వారికున్నటువంటి అనారోగ్యాన్ని, వారి శరీరంలో ఉన్నవి ఇబ్బందులను భర్తకు తెలియజేయరు. ఇలా చేయడానికి వారి వద్ద ప్రత్యేకమైన కారణం కూడా ఉంటుంది. తను ఏమని ఆలోచిస్తుందంటే చిన్న చిన్న విషయాలకు భర్తకు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని, వారి సమస్య వలన భర్త ఎక్కడ కంగారు పడతారో అనే భావనతో తెలియజేయరు. అది ఎంతో తీవ్రమైన అనారోగ్యం అయితే తప్ప బయటకి చెప్పరు. కానీ ఇక్కడ భర్త యొక్క బాధ్యత ఏమిటంటే తన భార్య గురించి భర్త పట్టించుకోవాలి. అలాగే మీరు చేసే జాబ్లో కానీ పనిలో కానీ ఎదుర్కొనే ఒత్తిడిని ఇంట్లోని భార్యపై చూపకూడదు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. నాలుగవది డబ్బులు. ఇదంటే మనకందరికీ తెలిసిన విషయమే. మహిళలందరూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి భార్య దగ్గర ఓ చిన్నపాటి నిధి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే భర్తకు తెలియకుండానే ఇంట్లోనే చిన్న చిన్న పొదుపులు చేసి దాచిపెట్టి పెద్ద మొత్తాన్ని తయారు చేస్తారు. దీనివల్ల ఇంటికి అవసరమైన చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆడవారికి ఇంటిని అలంకరించడం అంటే ఎంతో ఇష్టం. ఈ కారణం చేతనే తాను దాచిపెట్టుకున్న డబ్బులు ఇంటిని అలంకరించడానికి అవసరమైన చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా చేస్తున్నట్టు భర్తకు అస్సలు తెలియనివ్వరు. దీనికి గల కారణం వారి ఆలోచనలో ఏమిటంటే భవిష్యత్తులో ఈ డబ్బుల వల్ల ఏమైనా అవసరం ఉండవచ్చు అని. అలాంటి సమయాల్లో ఆ డబ్బుని భర్తకు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడరు. ఐదవది స్నేహితులకు చెప్పే రహస్యాలు. ఆడవారు తమ స్నేహితులతో అన్ని విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇలా చేయకూడదు. చాణక్యుడి ప్రకారం మహిళలు తమ భర్త యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఎవ్వరికీ పొరపాటున కూడా చెప్పకూడదు. ఎందుకంటే కొందరు మీ భర్తను డబ్బులు అప్పుగా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ భర్త ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు వారు సహాయం కూడా చేయరు. మహిళలు వారి భర్త యొక్క కొన్ని రహస్యాలను షేర్ చేసుకుంటారు. కానీ భర్తతో మాత్రం ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పలేదు అని చెప్తారు. ఈ 5 రహస్యాలు ఖచ్చితంగా మహిళలు పొరపాటున కూడా భర్తతో షేర్ చేసుకోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.